రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణను ప్రారంభించారు. దానా కిషోర్ నుంచి పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఆయన వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎంఎన్డీఏ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా తెలిపారు. రైట్ ఇక ఈ కార్ రేసింగ్ కి సంబంధించిన ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీపీ దర్యాప్తు కూడా ముమ్మరం చేశారనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసులోని ఏదైతే హైకోర్టు నుంచి ఏసీపీకి ఆర్డర్స్ కూడా అందాయని తెలుస్తుంది. ముఖ్యంగా దానా కిషోర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఇందులో A1గా కేటీఆర్, A2 కింద ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలోని తాజాగా ఏదైతే దానా కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఏసీపీ దర్యాప్తు అయితే ముమ్మరం చేసిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క దానా కిషోర్ దగ్గర కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏకి సంబంధించి 55 కోట్లు ఏదైతే నిధులు మళ్లించినట్లు కూడా ఏదైతే అప్పట్లోని కేటీఆర్ అంటే మినిస్టర్ కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిధులు మళ్లించినట్లు కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో అంటే 2023 ఫిబ్రవరిలోని సీజన్ 9 ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించారు. అప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన సమయంలోని మరొకసారి సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు కూడా మరొక అగ్రిమెంట్ అయితే ఎఫ్ఈఓతో చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2024లో కూడా ఇదే రేసు ఫిబ్రవరి 11వ తారీఖు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడంతో ఏదైతే ఆ రేస్ కూడా రద్దయింది. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు మళ్లించినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇటు ఏసీబీని ఆశ్రయించి దీనిపై కేసు అయితే నమోదు చేయించారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల కింద ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా ఇదే కేసుపై ఈసీఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందుట్లో నిధులు మళ్లించిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇటు మనీ లాండరింగ్ కేసు కూడా దీంట్లో వర్తిస్తుంది కాబట్టి ఇటు ఈ ఈడీ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా దానా కిషోర్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దానా కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఏసీపీ దర్యాప్తు చేయనుంది. అలాగే మరొక పక్క దానా కిషోర్ దగ్గర కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన కూడా ఆ హెచ్ఎండిఏ ఆఫీసుల్లో కూడా ఏదైతే ఏసీబీ అధికారులు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ విచారణ ముందుకెళ్లే సమయంలోనే ఇప్పుడు ఇటు కేటీఆర్కి, దానికి అలాగే మరొక పక్క అరవింద్ కుమార్కి, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురికి కూడా వచ్చే 2 రోజుల్లో కూడా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చి వీళ్ళనైతే విచారించనున్నారు. ముఖ్యంగా ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్లు ఇండియన్ ఓవర్సీస్ అంటే హిమాయత్ నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా విదేశీ సంస్థకు అయితే ఈ నిధులు మళ్లించారు. అది కూడా డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసి మరి మళ్లించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా గతంలో ఏదైతే తెలంగాణ సీఎస్ కూడా అప్పటి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న ఏదైతే అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధులు మళ్లించారు కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా కోరిన సమయంలోనే అప్పుడు ఏదైతే అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆయనైతే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా బహిరంగంగానే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా తాను కూడా ఒప్పుకున్నాడు. కాకపోతే ఇందులో ఎలాంటి అమౌంట్స్ కూడా ఎవరూ తీసుకోలేదు. కేవలం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకే విదేశీ సంస్థకు పంపించామంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఏసీబీ కేసు అయితే నమోదు చేసిందో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇందులోని 56 కోట్లు ఆర్బీఐ గైడ్ లైన్స్ విరుద్ధంగా పంపించినట్లు కూడా గుర్తించారు. అలాగే ముఖ్యంగా పర్మిషన్ తీసుకొని విదేశీ సంస్థకు పంపించే సమయంలోనే కరెన్సీ కన్వర్షన్ ఉంటుంది. కరెన్సీ కన్వర్షన్ చేసే సమయంలో కూడా ఏదైతే అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీకి అలాగే డాలర్ కరెన్సీకి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అది కూడా ఇటు హెచ్ఎండిఏ మీద పడింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి అధిక భారం పడిన నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గవర్నర్ పర్మిషన్ తీసుకొని కూడా ఏదైతే ఇటు ఏసీబీకి కూడా అదే లేఖనైతే పంపించడం జరిగింది.
జరిగింది. ఏసీబీ అధికారులు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క రీసెంట్గా దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు కేటీఆర్ లాంటి వ్యక్తులు దీంట్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళ విచారించేందుకు ఇటు హైకోర్టు పర్మిషన్తో పాటు ఇటు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే పర్మిషన్లు కూడా ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2 రోజుల్లోని ఖచ్చితంగా వీళ్ళందరికీ నోటీసులు అయితే ఇస్తారు. నోటీసులు ఇచ్చి హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్ల నిధులు మళ్లింపులకి సంబంధించి వీళ్ళనైతే విచారిస్తారు. ఒకవేళ విచారించిన తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పటికే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ఈ నెల 30 తారీఖు వరకు కూడా ఏదైతే గడువు అయితే పొందారో అప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఏదైతే హైకోర్టు నుంచి ఆర్డర్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే కేసు ఈ నెల 27వ తారీఖు కూడా వాయిదా పడింది. 27వ తారీఖును కూడా ప్రభుత్వానికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే 27వ తారీఖు మరొకసారి ఈ కేసు అయితే విచారణ జరుగుతుంది. ఒకవేళ ఇందుట్లో గనక కేటీఆర్ ముందస్తు బెయిల్ కనుక క్యాన్సిల్ అయితే గనక ఖచ్చితంగా కేటీఆర్తో పాటు మరి కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసులని ఈ నిధుల మళ్లింపులకు సంబంధించి అనేక అవకతవకలు ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురుపై కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీనిపై సీరియస్గా తీసుకొని ముఖ్యంగా దీంట్లో అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులే దేనికి ఎందుకు మళ్లించారనే కోణంలో కూడా ప్రస్తుతం ఈ ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారించిన తర్వాత ఇందుట్లో కనుక దోషులుగా తెలిసినా లేదంటే ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.